హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజు యువ వికాసం లోన్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే లోన్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా షాక్ ఇస్తూ ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి. సో సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అప్రూవల్ అనేది వస్తుందని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చి కూడా మీ సిబిల్ స్కోర్ గనక కరెక్ట్‌గా లేకపోతే మీకు లోన్ అనేది శాంక్షన్ కాదు. ఎందుకంటే ఇక్కడ బ్యాంకు ఉన్నటువంటి అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఈ లోన్స్ అనేటివి వస్తున్నాయి. సో అయితే బ్యాంక్ నుంచి మెసేజెస్ కూడా వస్తున్నాయండి. ఆ మెసేజెస్ దేని కొరకు వస్తున్నాయనేది కూడా నేను మీకు చెప్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒకరే చెప్పారనమాట. సో ఈ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేసినట్లు బ్యాంక్ నుంచి వారికి మెసేజ్ అనేది రావడం జరిగిందని చెప్పారనమాట. సో అయితే నేను వాళ్ళని రిప్లై అయితే అడిగానండి. ఏమని అడిగానంటే, సో మీరు మీ యొక్క బ్యాంక్‌కి రిక్వెస్ట్ చేసుకున్నారా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలని? లేకపోతే డైరెక్ట్‌గా బ్యాంక్ నుంచి మీకు సిబిల్ స్కోర్ చెక్ చేసినట్లు మెసేజ్ వచ్చిందా అని అడిగాను. సో వారు బ్యాంక్ నుంచే మెసేజ్ అనేది వచ్చిందండి. సిబిల్ స్కోర్ చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ ఇంత అని చెప్పని వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అయితే సిబిల్ స్కోర్ ఉంటేనే ఖచ్చితంగా లోన్ వస్తుంది అని ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఒక్క నిమిషం వెయిట్ చేస్తే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. ఒకసారి చూడండి, సిబిల్ స్కోర్ లేకపోతే లోన్ రానట్లే. సో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు షాక్ ఇస్తూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే విడుదలైందనమాట. సో తెలంగాణలోని యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేసే కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలా రేవంత్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. 50,000 రూపాయల నుంచి దాదాపు 5 లక్షల రూపాయల వరకు యువతి యువకులు రుణాలు అందచేసి వారిని ప్రయోజకులుగా చేయాలని భావించిందనమాట గవర్నమెంట్. అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణాలకు సిబిల్ స్కోర్ కీలకం అయితే కానున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో రుణం పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా అయితే తీసుకోబోతున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో వ్యవసాయ, గృహ, వ్యక్తిగత రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోయినా సో ఎన్సీఏ అయినటువంటి వాళ్ళకి సంబంధించి బ్యాంకులు రుణాలు తిరస్కరించే అవకాశం అయితే ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ రాజీవ్ యువ వికాసం లోన్‌కి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క బ్యాంక్‌లో ఏదైనా లోన్ తీసుకొని దాన్ని సరిగ్గా కట్టకుండా నిలిపివేసి మీ సిబిల్ స్కోర్ అనేది ఏదైతే క్రెడిట్ స్కోర్ అని అంటారో సో అది చాలా తక్కువగా గనక ఉండినట్లయితే మీకు లోన్ అనేది శాంక్షన్ కాదని చెప్పి క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. ఇక్కడ మినిమం 700 నుంచి 850 మధ్యలో ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. క్రెడిట్ స్కోర్ అనేది. అప్పుడే లోన్ అనేది అప్రూవల్ అయితే వస్తుందని నేను మీకు చెప్తున్నాను. సో చాలామంది కూడా అడుగుతారు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలని. 700 నుంచి 850 మధ్యలో గనుక ఉండినట్లయితే మీకు క్రెడిట్ యొక్క లోన్స్ అనేటివి వచ్చేందుకు అవకాశం అనేది ఉంటుంది. క్రెడిట్ స్కోర్ గుడ్‌లో ఉంటుంది. ఓకేనా? సో రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ కీలకం కావడంతో రుణాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న యువత లబోదిబోమంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. రుణం పొందేందుకు దరఖాస్తు చేసే ముందు సిబిల్ స్కోర్ను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకులు ఇప్పటికే ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము చాలా మందికి కూడా మెసేజ్ అనేటివి వస్తున్నాయన్నమాట. సో బ్యాంకు మీ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటారో వాళ్ళకి బ్యాంక్ నుంచి మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇదే ఒక కీ పాయింట్. సో ఇక్కడ చెక్ చేయమని చెప్పి లిస్ట్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ బ్యాంకులకు. సో వాళ్ళు చెక్ చేసినప్పుడు మీకు మెసేజ్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ రీసెంట్‌గా ప్రతి దరఖాస్తుదారు నుంచి 100 నుంచి 200 వసూలు చేసే యోచనలో కూడా బ్యాంకులు ఉన్నట్లు సమాచారం అయితే అందించారు. సో అయితే కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయని తెలుస్తుంది. బ్యాంకులు సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు రాజీవ్ యువ వికాసం రుణం పొందేందుకు బ్యాంకులు వసూలు చేస్తున్న ఫీజులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారము. తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థుల నుంచి భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజును మినహాయించాలని చెప్పి ప్రతిపాదన ప్రభుత్వం నుంచి అయితే వెళ్ళింది. సో దీన్ని ఓకే చేస్తూ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ కూడా జరిగేందుకు అవకాశం కూడా ఉందని సమాచారం. సో కాబట్టి మీకు ఈ వారం లేదా నెక్స్ట్ వీక్‌లో ఖచ్చితంగా మెసేజెస్ అనేటివి వస్తాయండి. మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసినట్లు బ్యాంక్ నుంచే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క బ్యాంకర్స్ మీటింగ్ అనేది జరగాల్సి ఉందన్నమాట. సో ఈ యొక్క బ్యాంకర్స్ మీటింగ్‌లో ఈ యొక్క క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తున్నప్పుడు ఫీజెస్ అనేటివి కట్ చేసుకోవద్దు అని చెప్పని సో ప్రభుత్వం అయితే ప్రతిపాదించనుందన్నమాట ఈ అంశం మీద. సో దీనికి ఓకే కనుక చెప్పినట్లయితే ఇక్కడ క్రెడిట్ స్కోర్ చెక్ చేసినప్పుడు మీకు మెసేజ్ అనేది వస్తది.
సో క్రెడిట్ స్కోర్ చెక్ చేసినప్పుడు మీ యొక్క స్కోర్ 700 పైన కనుక ఉండినట్లయితే మీకు లోన్ అనేది ఖచ్చితంగా వస్తుందని అర్థము. సో ఇక ఫైనల్ లిస్ట్ రాకముందే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుందన్నమాట. మీకు ఒక ఐడియా వస్తుంది మీకు లోన్ అనేది వస్తుందని. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువకాశం పథకం ద్వారా రుణం తీసుకునేందుకు భారీగా దరఖాస్తులు అయితే వచ్చి ఉన్నాయి. సో మొత్తం దరఖాస్తుల్లో 16,25,000 ఉంటే దాంట్లో బీసీల నుంచి 5,35,000 దరఖాస్తులు అయితే ఉన్నాయి. ఎస్సీల నుంచి 2,95,000 ఉన్నాయి. ఎస్టీల నుంచి 1,39,000 ఉన్నాయి. ఈబీసీల నుంచి 23,000 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. మైనార్టీల నుంచి 1,07,000 వరకు అయితే వచ్చాయి. సో అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించినటువంటివి 2,600 సమ్ చేంజ్ అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి వచ్చినట్లు తెలుస్తోంది. సో తుది జాబితా మే నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. తుది జాబితా తయారైన తర్వాత కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అయితే అందజేస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే ప్రక్రియ అయితే మొదలు కానున్నట్లు తెలుస్తోంది. సో అదే రోజు నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి 2 వారాల వ్యవధిలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి యూనిట్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందని తెలుస్తోంది అనమాట. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. సో మీరు మన ఛానల్ అయితే వీడియో ఉంది, ఒకసారి చూడండి. సో కాబట్టి ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ అనేది కీలకంగా మారనుంది అనేదానికి ప్రూఫ్ అయితే ఇదేనండి. సో బ్యాంకు నుంచి మీకు మెసేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీ సిబిల్ స్కోర్ కనుక చెక్ చేసినట్లయితే. సో ఆ యొక్క అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సిబిల్ స్కోర్ కనుక చెక్ చేశారంటే మీ స్కోర్ అనేది చూపిస్తుంది. 700 పైన కనుక ఉండినట్లయితే మీకు లోన్ అనేది ఖచ్చితంగా 90% వచ్చేందుకు అవకాశం అనేది ఉందన్నమాట. సో ఇలాంటి వివరాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమంటున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను మీకు వీడియో రూపంలో కాకుండా మెసేజ్ రూపంలో టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా చూసేయండి. ఇదన్నమాట రాజీవ్ యువకాశం పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.